ముందు లోకేష్ వచ్చాడు, అలాగే మీ బాధలు మీరు చెప్పండి అని అన్నాడు. లోకేష్ గారు వచ్చారు మీ ఇంటికి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు వచ్చి చూసి మాకు కట్టించాడు. మాకు సంతోషంగా హ్యాపీగా ఉందమ్మా, ఇంకేం బాధ లేదు. మరి గతంలో చూసుకుంటే మరి లోకేష్ గారు ఒక ఐటీ మినిస్టర్, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం. గతంలో ఎవరైనా ఇలా వచ్చారమ్మా పేద ప్రజలు ఇంటికి రావడం కానీ? ఎవరు రాలా, ఇంకా ఆయనే వచ్చాడు. మనకు తెలుగుదేశం పార్టీ అనేసరికి ఆయన సంతోషంగా వాళ్ళ మామ పేరు చెప్పేసరికి ఎన్టీ రామారావు మా ఆయన అదే పార్టీ అన్నాం అనేసరికి ఇంక ఆయన వచ్చి ఇంకా మంచం మీద ఏం పరిస్థితులు అంటే, మా పెద్దమ్మాయి చచ్చిపోయింది, అల్లుడు చచ్చిపోయాడు, పిల్లలు నా దగ్గరే ఉంటుంది, ఏంది నాకు బాధ ఎవరు లేరు, ఎవరు మరుదులు జాబులు చేసినా కూడా రూపాయి నేను ఆశపడి అడగలేదు, 100 రూపాయల గాజులు కూడా అడిగేదాన్ని కాదు, నా దేవుడు నాకు సాయం చేస్తాడు, ఏ దేవుడు భావిస్తాడో అని నేను మామూలుగా కూర్చున్నాను, అంతకని మించింది ఏం లేదు. ఎందుకని అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, నా పెళ్లి వెంకటేశ్వర స్వామి గారు అన్నాడు, అప్పుడు కూడా మెత్తబడ్డాడు. గతంలో మరి జగన్ గారు ఉన్నారు కదమ్మా, జగన్ గారు ఉన్న 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? అట్లాగే ఆయనేం వదల్లా, ఇంకా ఆయన ఇసుక వదలలేదా అన్నారు, ఇసుక ఏం లేదు, రేకులు మేకులు ఏడోసారి బాకీ చేద్దామంటే బాకీ కూడా తీరలేను అని నేను అట్లాగే మామూలుగా కూర్చున్నా. ఆయన చూస్తే పెద్ద వయసు అయిపోయింది, నాకు కాళ్ళు మోకాళ్ళ నొప్పులు వచ్చి నడువు నొప్పి వచ్చింది, ఇంకేం పని చేయలేను, అమ్మాయి భర్త చచ్చిపోయి నా దగ్గరే ఆ గుడిసెలోనే ఉంటున్నారు, ఆమె పిల్లలు చదివించుకుంటుంది, ఏం చేస్తాం ఇంక అట్టకి ఎట్టగొట్ట అంటే, సరే అమ్మా డబ్బులు ఇచ్చేనా లేకపోతే ఇది చేయమని అన్నాడు. డబ్బులు వద్దు, నువ్వే రాసేయమని అన్నావు, నువ్వే కట్టేసేయి, నాకు డబ్బులు వద్దు అన్నాం. ఇద్దరు తాత నేను ఇద్దరం అట్టాగే అన్నాం అనేసరికి ఇంక సరే అని వెళ్ళాడు. 1 గంట సేపు కాఫీ తాగి వెళ్ళా, బాగుంది. పెద్దమ్మ మరి గతంలో కూడా జగన్ గారేమో నేను మంచి పరిపాలన అందించాను, ప్రజలకి నేను చాలా అండగా ఉన్నాను, ఏ ఇబ్బంది పడకుండా చూసుకున్నానని ఆయన చెప్తున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేశాడు అని అంటున్నారు. ఏం చేయలే, ఈయనే కొద్దిగా చేస్తున్నాడు, చంద్రబాబే చేస్తున్నాడు. ఆయన ఇసుక వెళ్చావా, ఎవరైనా ఇల్లు కట్టి పెట్టాడా, ఏం లేదు. అమ్మఒడికి పిల్లలకి వేసాడు, మరి ఇల్లు వాకిలి ఈ రోడ్డు ఇవన్నీ సరి చేయలేదుగా, చంద్రబాబేగా చేసింది, ఆయన ఏం చేశాడు, ఇల్లు చేయలే ఏం లేదు. సచివాలయంలో తాకట్టు పెట్టాడు, ఇసుక అమ్మేస్తున్నాడు, ఆ ఊళ్ళో రాద్దని అక్కడిలో ఏ ఊరు, ఆ ఊరు అమరావతి అటంతా ఇది చేశాడు. మాకు ఇటేమి ఇలా, అందుకని మేము ఇంకా అటే అని మేము ఏ పార్టీకైనా మేము పాము, మాకు అవసరం లేదు, మేము చంద్రబాబు ఎన్టీ రామారావుకే నమ్ముకున్నాం, అదే పార్టీ మీద మాకు ఇల్లు గట్టి పెట్టారు. మరి రోజా కూడా అంటుంది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, అసలు ఏం పట్టించుకుంటున్నాడు, ఏమీ చేయట్లేదు, కూటమి ప్రభుత్వం వాళ్ళ మెడలు మేము ఉంచుతామని ఆమె అంటుంది కదా. ఏం లేదు, అంత ఇదే ఏం లేదు అస్సలు. ఎవరికి ఇలా 18 ఏళ్ళు వేసిన వాళ్ళకి వేసాడు, డోకరాలో నూనె మాఫీ చేసేది అట్లా చేపించారు, కానీ ఏ రోడ్లు చేశాడు, ఏ కొంపలు కట్టించాడు, ఏమి చేయలే. అది ఇంకా అంతేనమ్మా, మాది అదే పార్టీ. మాకు చంద్రబాబు ఇల్లు కట్టుకున్నాం, మాకు వచ్చి లెటర్ రాసి చంద్రబాబు రాకపోయినా పిల్లలకు కూడా అమ్మఒడి వేస్తానికి కూడా కుదరలేక ఢిల్లీ వెళ్ళిపోయారు. అందుకని నాకు వచ్చి లెటర్ రాస్తే కలెక్టర్ వాళ్ళు వచ్చి మా ఊరు శేషు గారు వచ్చి లిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళారు. అప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నాం, మాకేం బాధ లేదు. మరి ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారి గురించి? మరి మీకు స్వయంగా ఆయనే వచ్చి మరి మీ ఇంట్లో కట్టి పోయాడు, ఆయన వస్తే ఇంకా మంచిగా ఉండదు, మాకు బాగుండదు, అది సంతోషంగా ఉన్నాం. పెద్దమ్మ నీ పేరు? నా పేరు బనాల సీత. ఎలా ఉంది పెద్దమ్మ మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా. సంవత్సరం అయింది, బాగానే ఉందమ్మా, హ్యాపీగానే ఉంది, సంతోషంగా ఉంది. వచ్చి ఓపెన్ చేయటానికి రాలేదు, వస్తాడేమని చూసాం, మేము అద్దె కట్టుకోలేనని ముందే చెప్పా చంద్రబాబు అన్నకి, నా పరిస్థితులు బాగోలేదన్నా, నువ్వు వచ్చి ఓపెన్ చేసి నీ బొమ్మ పెడతానని కూడా చెప్పాను. వచ్చి చూశాడు, సాయం చేశాడు, బాగానే ఉందమ్మా. ఇంకా ఇల్లు కట్టుకోవడానికి మీకు ఆయన సాయం చేశారు? ఆయన ఇల్లు కట్టుకోవడానికే మాకు సాయం చేశాడు. అది ఎన్టీ రామారావు కాడి నుంచి మాకు అదే పార్టీ అనేసరికి ఇంకా సంతోషం పడ్డాడు చంద్రబాబు అని. మంచిగా ఉన్నా
మా పార్టీ తరపున ఎవరు ఉన్నా కూడా దూలాలు మొత్తం ఇరిగినా చూశాడు. ఆయన కళ్ళతో ఆయన చూసి అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? వచ్చాడుగా, వచ్చి టీ తాగాడు. మంచం మీద దూరం ఇరిగింది, ఏడపడిపోయిందని భయం పుట్టింది నాకుంటే. అసలు దుఃఖం ఆగలా, నాకు ఏడుపు ఎక్కువతుంది. ఆయన వచ్చి నేను కట్టి పెడతానన్న. నాకు డబ్బులు వద్దు, నాకు డబ్బులు ఆశ నాకు వద్దు, నువ్వు కట్టి పెట్టు. ఎన్టీ రామారావు కాడి నుంచి మేము అదే పార్టీ ఉన్నప్పుడు మాకు సంతోషంగా నువ్వు కట్టి పెడితే చాలు. ముందు లోకేష్ వచ్చాడు, బాబు అట్ట పర్సులని లెటర్ రాశాడు మా శేష్ గారు లెటర్ రాసి ఆయన వస్తారు ఇక్కడికి, వచ్చి చూస్తారు ఇల్లుకి, చూసి రప్పిస్తారు. మీరు ఏం మాట్లాడకుండా ఇంకా అట్టాగే మీ బాధలు మీరు చెప్పండి అని అన్నాడు. లోకేష్ గారు వచ్చారు,